హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షన్ల అప్డేట్ అండి. విశ్రాంత ఉద్యోగుల పెన్షన్లలో తేడాలు ఎందుకు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగింది. మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే పెన్షనర్ల ఆరోగ్య పరిస్థితులు, ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని 70 సంవత్సరాలు నిండిన పెన్షనర్లకు అదనపు పెన్షన్ అందించాలనే నిర్ణయం తీసుకున్నారు. అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్. అయితే బాగుంది ఇంతవరకు. కానీ తెలంగాణ రాష్ట్రంలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో మధ్య ఈ అదనపు పెన్షన్ విషయంలో అయితే చాలా తేడా ఉందండి. మరి ఇంత తేడా ఎందుకు? సో, పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణలో ఎక్కువ ఎందుకు ఇస్తున్నారు? మన రాష్ట్రంలో తక్కువ ఎందుకు ఇస్తున్నారు? ఈ వ్యత్యాసం ఏ మేరకు ప్రభావితం చేస్తుంది? మరి ప్రభుత్వంపై ఏమన్నా భారీ బర్డెన్ ఏమన్నా పడుతుందా అంటే అది కూడా ఏమీ లేదు. సో, మరి అలాంటి అనేక వివరాలు ఏవైనా వేరే ఏమన్నా ఉన్నాయా అనేది వివరంగా పరిశీలిద్దాము. అదనపు పెన్షన్ ఏది ఎలా అంటే 70 సంవత్సరాలు నిండిన పెన్షనర్లకు అదనపు పెన్షన్ అందించడం 2 రాష్ట్రాల్లో విభిన్నంగా అయితే అమలవుతోంది. పెన్షనర్లు వయసు పెరిగే కొద్దీ ఆరోగ్య సమస్యలు, వైద్య ఖర్చులు, ఇతర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడం సహజమే. అందువల్ల పెద్దవారికి ఆర్థిక భరోసా కల్పించడానికి అదనపు పెన్షన్ అందించాలని ప్రభుత్వాలైతే నిర్ణయించాయి. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో పెన్షన్ తేడా అధికారిక జీవోలు ప్రకారంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర విభజన తర్వాత 2 రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రత్యేక జీవోలు ద్వారా అయితే పెన్షన్ల విధానాన్ని స్పష్టంగా రూపొందించాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీఓఎంఎస్ నంబర్ 57 ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ జూన్ 21, 2016 పెన్షనర్లకు అదనపు పెన్షన్ గణనీయంగా పెంచింది. రెండవది మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీఓఎంఎస్ నంబర్ 30 ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ ప్రకారంగా డేటెడ్ ఆన్ ఫిబ్రవరి 22, 2022 ప్రకారంగా పెన్షన్ రేట్లను తక్కువగా అయితే నిర్ణయించింది. దీనిపై పెన్షనర్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సో, ఈ తేడా క్లియర్‌గా అయితే చూడొచ్చు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్‌లలో తేడా. సో, మనకు లెఫ్ట్ సైడు పెన్షనర్స్ వయసు 70 సంవత్సరాలు పైబడి అంటే 71 సంవత్సరం నుంచి అండి. తెలంగాణలో 15% ఇస్తుండగా ఏపీలో కేవలం 7% ఇస్తున్నారు. ఇదివరకు 10% అయితే ఉండేది. ఇప్పుడు 7% ఇస్తున్నారు. సో, మొత్తం మరొక 8% పెంచి తెలంగాణలాగా 15% చేయాలనైతే పెన్షనర్స్ కోరుతున్నారు. అలాగే 70 సంవత్సరాలు పైబడిన వారికి తెలంగాణలో 20% ఇస్తుండగా ఏపీలో మాత్రం 12% అయితే ఇస్తున్నారు. ఇక్కడ గూడా మరొక 8% పెంచి ఈ తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నట్టు 20% అయితే పునరుద్ధరించాలని ఇవ్వాలి అనేది డిమాండ్ చేస్తున్నారు. అలాగే 18 సంవత్సరాలు పైబడిన వారికి తెలంగాణలో అయితే 30%, ఏపీలో 20% ఇస్తున్నారు. 85 సంవత్సరాలు నిండిన అంటే 86 సంవత్సరం నుంచి తెలంగాణలో 40% ఇస్తుండగా ఏపీలో కేవలం 25% మాత్రమే ఇస్తూ ఉన్నారనమాట. ఇక 90 సంవత్సరాలు నిండిన వారికి తెలంగాణలో 50% ఇస్తుండగా ఏపీలో 30% ఇస్తున్నారు. 95 సంవత్సరాల వారికి తెలంగాణలో 60, ఏపీలో 30% మాత్రమే అదనపు పెన్షన్ కల్పిస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు దాదాపుగా సగానికి సగం అయితే తేడా అయితే ఉంది. అలాగే 100 సంవత్సరాల పైబడిన వారికి తెలంగాణలో 100% ఇస్తుండగా ఏపీలో 50% మాత్రమే ఇస్తున్నారనమాట. ఈ యొక్క తేడాలెందుకు? దీనిపైన ఏమైనా మిగులుబాటు ఏమైనా ఉందా? అంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పైన ఏమైనా భారీ మిగులుబాటు ఏమైనా ఉందా? అంటే ఈ విధంగా తగ్గించి ఇవ్వడంలో పెద్దగా ఏమి లేదు. సో, చెప్పుకోదగ్గ మిగులుబాటు అయితే ఏమి లేదండి. జస్ట్ ఒక 100,00,00,000 పర్ యానము లేదా 200,00,00,000 మహా అయితే అదనంగా అవుతుందనమాట. అంతకు మించి అయితే ఎక్కువ ఖర్చేమి గాదు. సో, ఈ విధంగా ఈ అమౌంట్‌ని ప్రొవైడ్ చేస్తే ఈక్వల్ టు తెలంగాణ అంటే పక్క రాష్ట్రాలు ఏ రాష్ట్రానికి తగ్గేది లేకుండా, మన రాష్ట్రంలో కూడా తక్కువ లేకుండా మన యొక్క ఎక్కడ గూడా మన పెన్షనర్స్ యొక్క గౌరవాన్ని తగ్గకుండా మన రాష్ట్రం గూడా చూసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ప్రభుత్వం పైనే ఉందండి. సో, ఎందుకంటే ఎంత లేదన్నా గూడా 30-40 సంవత్సరాల వరకు సో, 30-40 ఇయర్స్ ప్రభుత్వానికి అంకిత సేవ
భావంతో పనిచేసినటువంటి ప్రభుత్వ ఉద్యోగులైనా సరే, వారి గౌరవాన్ని ప్రభుత్వం నిలబెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందనైతే చెప్పవచ్చు. తెలంగాణ పెన్షనర్స్‌కు పెరుగుదల, ఆంధ్రప్రదేశ్‌లో తగ్గింపు ఎందుకంటే, తెలంగాణ ప్రభుత్వం పెన్షనర్స్‌కు పెద్దపీట వేసిందనే చెప్పాలి. పెన్షనర్ల ఆరోగ్య భద్రత, ఆర్థిక స్థిరత్వం దృష్టిలో ఉంచుకొని పెన్షన్ శాతాన్ని పెంచింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం తక్కువ పెన్షన్ శాతాన్ని కేటాయించగా, పెన్షనర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత అయితే వస్తున్నమాట వాస్తవమే. ఇవాల్టికి కూడా పెన్షనర్ సంఘాలు వీళ్ళంతా కూడా ప్రభుత్వానికి సమయం కోసం ఎదురు చూస్తున్నారనమాట. సో, ప్రభుత్వంతో ఈ యొక్క మీటింగ్ కోసం అయితేనేమి, సో, భేటీ అవ్వాలనైతే ఉన్నారు. సో, ప్రభుత్వం పట్టించుకోకపోతే ఈ విధంగా ధర్నా గూడా దిగే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయి. సో, ఇది తగ్గించడం వల్ల మిగులుబాటు ఏం లేకపోగా ప్రభుత్వం పైన వ్యతిరేకత ఎక్కువవుతోంది. ఆర్థిక ఇబ్బందులతోనే వ్యత్యాసమా అంటే 2 రాష్ట్రాలు ఆర్థిక పరంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ కూడా తెలంగాణ పెన్షనర్లకు మెరుగైన ప్రోత్సాహాన్నయితే ఇస్తుంది ఆ రాష్ట్ర ప్రభుత్వము. కేంద్ర ప్రభుత్వంతో తగ్గకుండా తెలంగాణ ప్రభుత్వం అయితే ఇస్తుంది. మరి ఏపీలో మాత్రం ఇదే మోడల్ అమలు చేయాలనే డిమాండ్ పెరుగుతోంది. సో, పెన్షనర్ల డిమాండ్ ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి. 70 సంవత్సరాలు నిండిన పెన్షనర్లకు 10% అదనపు పెన్షన్ ఇవ్వాలి. 75 సంవత్సరాలు నిండిన వారికి 15% తదుపరి వయసు గల వారికి అనుగుణంగా పెంచాలి అని అయితే కోరుతున్నారు. పీఆర్సీ కమిషన్ ద్వారా అయినా ఈ పెంపు ప్రతిపాదనలు ప్రభుత్వం ముందుకు తేవాలి అని అయితే గట్టిగా బలంగా కోరుతున్నారు. కుటుంబ పెన్షనర్లకు కూడా అదనపు పెన్షన్ అయితే వర్తింపచేయాలని అయితే అంటున్నారు. తెలంగాణలో పెన్షన్ల పెంపు ద్వారా పెద్దల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చినటువంటి ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లలో అసంతృప్తిని పెంచుతోంది. సో, ఇద్దరూ ఒకే విధంగా 30 సంవత్సరాల పాటు అంటే ఇరు రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వ ఉద్యోగులు అంకితభావంతో వారి సేవను ప్రభుత్వంతో కొనసాగించినందుకు తెలంగాణ రాష్ట్రం కొద్దిగా గౌరవం ఎక్కువగా అంటే వారి పెన్షనర్స్ కొంచెం ప్రత్యేక శ్రద్ధ అయితే తీసుకుంది. సో, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏమాత్రం తగ్గకుండా అంటే ఈక్వల్‌గా వారితో పాటు ఈ యొక్క పెన్షన్‌లను తేడా లేకుండా ఈ యొక్క 12 పీఆర్సీ ద్వారా అయినా సరే ఈక్వల్‌గా తీసుకొనొచ్చిందంటే, సో, మన పెన్షనర్స్ కూడా కొద్దిగా ఆర్థికంగా ప్రోత్సాహం అయితే లభిస్తుంది. సో, ఎక్కడా కూడా మన పెన్షనర్స్ డీలా పడే అవకాశాలైతే ఎక్కడే గాని ఉండవన్నమాట. సో, ఆ విధంగా తీసుకురావాలనేదే ఈ యొక్క బాధ్యత ప్రభుత్వం పైనైతే ఉందన్నమాట. సో, పెన్షన్ విషయంలో అయితే వ్యత్యాసం ఎందుకు అన్న ప్రశ్న పెద్ద ఎత్తున వినిపిస్తుంది. పెన్షన్ల నుంచి సామాజిక న్యాయాన్ని కాపాడాలని ప్రభుత్వంపై పెన్షనర్స్ అయితే ఒత్తిడి తెస్తున్నారు. మరి ఈ విధంగా ఉన్న పెన్షన్ వ్యత్యాసంపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.